విశాఖ రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సంచలన విషయాలను బయటపెట్టింది. గత ప్రభుత్వం పర్యాటక రిసార్ట్ల రీడెవలప్మెంట్ పేరుతో ప్రజలను కోట్లను నమ్మించిందని తెలిపింది. దాదాపు 450 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఒక విలాసవంతమైన రాజప్రసాదాన్ని ఎలా కట్టారో మ్యాప్లతో సహా బయటపెట్టింది. సామాన్యుడి ఇల్లు కంటే పెద్దదైన బాత్రూంలు, లక్షల విలువైన కమోడ్లు ఈ ప్యాలెస్ లో ఉన్నట్లు పేర్కొంది. దీన్ని పీపీపీ మోడల్లో లీజుకు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండపై పర్యాటక శాఖకు చెందిన ప్రతిష్టాత్మక హరిత రిసార్ట్స్ ను నామరూపాలు లేకుండా చేసి ఒక అందమైన కొండను కొట్టి రాజప్రసాదం లాంటి నిర్మాణం చేశారు. పర్యావరణ చట్టాలను, సిఆర్జెడ్ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి రహస్య కోటలా దీన్ని నిర్మించారు. విపక్ష పార్టీల నేతలను ఆ ప్రాంతానికి రానివ్వకుండా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. ఉన్నచోటే అభివృద్ధి చేస్తున్నామంటూ వెనుక ఉన్న కొండను దారుణంగా తవ్వేసి న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ప్రైవేటు విలాసాల కోసమే ఈ ప్యాలెస్, సీఎం కార్యాలయం కట్టారని మ్యాప్ల ద్వారా ఇదే స్పష్టమవుతోందని కూటమి ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ రుషికొండ పరిశీలన అనంతరం వెల్లడించింది. ప్యాలెస్ లోని ఒక్కో బాత్రూమ్ సైజు 21x21 అడుగులు. అంటే పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం ఇల్లు 270 చదరపు అడుగుల కంటే ఇది చాలా పెద్దదని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. బాత్రూంలో అమర్చిన ఒక్కొక్క విలాసవంతమైన బాతిటబ్ విలువ 12.5 లక్షలని, కమోడ్ ధర లక్షల్లో ఉంటుందని ఉపసంఘం సభ్యులు చెప్పారు. ప్యాలెస్ లో చదరపు అడుగుకు ఏకంగా 6,450 చొప్పున ఖరీదైన మార్బుల్స్ వేసి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని నిర్వహణ ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండగా మారిందని, కేవలం క్లీనింగ్, స్వీపింగ్ పనులకే నెలకు 25 లక్షలు అవుతోందని మంత్రి కేశవ్ తెలిపారు. 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఏం పేరుతో పెట్టారు? రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్. కానీ అక్కడ కట్టిందేంటి? ఎందుకు ప్రజల్ని మోసం చేసినట్టు ఈరోజు వారు సమాధానం చెప్పాలి. ఫస్ట్ టైం చూశాను, నేను కూడా బాత్రూమ్ చూశాను. ఒక బాత్రూమ్ గురించి ప్రజలకు చెప్పాలి అంటే ఎట్లా ఉన్నాయి సైజు, ప్యాలెస్ సైజు. ఒక బాత్రూమ్ సైజు 21 feet by 21 feet, అంటే 440-450 స్క్వేర్ ఫీట్. సామాన్యుడికి 1 సెంటు స్థలంలో మనం ఇచ్చేది ఎంత? 270 చదరపు అడుగులు. అంటే ఇద్దరు సామాన్యులకు సంబంధించినటువంటి ఇల్లు ఒక బాత్రూమ్ సైజు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు వెచ్చించి కట్టుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం చెప్పలేదు. ఆయన డబ్బు ఆయన ఎట్లా ఖర్చు పెట్టి, కానీ ఇక్కడ ఖర్చు పెట్టింది ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము. గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ ను పడగొట్టడం వల్ల పర్యాటక శాఖ తీవ్రంగా నష్టపోయిందని మంత్రివర్గ ఉపసంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల ఏడాదికి 7.5 కోట్ల ఆదాయం పోయిందని, అందుకే దీన్ని పీపీపీ మోడల్లో లీజుకు ఇస్తామన్నారు. ఇప్పటికే టాటా గ్రూప్, తాజ్, లీలా, అట్మాస్ఫియర్ వంటి 8 అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించాయని దుర్గేష్ స్వామి తెలిపారు. దీన్ని మొత్తంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి, ఎందుకంటే గతంలో కూడా అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి కనుక అవి బాగా ఎక్కువ ఆదాయాన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చిన రిసార్ట్స్ కనుక వాటిని ఆధారంగా ఆ రకమైన కార్యక్రమం చేయాలని దీన్ని పూర్తిగా ఒక నిర్ణయానికి సబ్ కమిటీ నిర్ణయం అయితే చేశాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లోనే చేయడానికి కూడా దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఎంత దారుణం! ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగపరచాలది వాళ్ళు ఒక పరాకాష్ఠగా చేశారు. ఇందాక ఇచ్చినటువంటి అభిప్రాయాలు కొంతమంది అది డిజమాండ్లు చేసేసి ప్రజలు సంకేతం ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు విధ్వంసంతో పరిపాలన మొదలుపెట్టారు. ప్రజావేదికను కూల్చివేయడం దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఒక నిర్మాణం జరిగితే అది ప్రజలకు ఉపయోగపడాలి, కానీ విధ్వంసం చేసి ఆ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అయిపోయింది, అది అయిపోయింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రజలు చేసిన ధర్మాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని మేము ముందుకెళ్తున్నాం. సామాన్య ప్రజలకు కూడా ఆ ప్రాంతాన్ని మేము అందుబాటులో తీసుకోవాలనేది జీవోఎంలో నిర్ణయం చేసుకున్నాం. గత ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినట్లు కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ఆస్తులను నేలమట్టం చేయకుండా రాష్ట్రానికి ఆదాయం తెచ్చేలా అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ రంగానికి లీజుకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల సమయంలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇందులో ఒక ప్రత్యేక నిబంధన పెట్టనున్నారు. ప్యాలెస్ లోని ఒక బ్లాక్ ను కల్చరల్ లేదా హెరిటేజ్ బ్లాక్ గా మార్చి సాధారణ ప్రజల సందర్శనకు అనుమతినిస్తారు.